ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద ప్రస్తుతం హిట్ 2 సినిమా సందడి నెలకొంది. సినీ ప్రేక్షకులు సినిమా థియేటర్ల నుండి బయటకు వచ్చి సినిమా రివ్యూ చెప్తుంటే బహుజన్ ఇండియన్ సినిమా సొసైటీ మెంబర్ నాని వెంకట్ జయరాజ్ మాత్రం ఇండస్ట్రీ నుండి తమకు అవకాశాలు అందడం లేదని, ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదంటూ సర్కారు వైఖరిని తప్పుపట్టారు. బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఆయన చెప్పారు, వారి సొసైటీ నుండి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఈ నెల 4న తెలంగాణ సరస్వతి సమితిలో విన్నింగ్ టీం పేరుతో నిర్వహిస్తున్న మీటింగ్ కి అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. యాక్టింగ్ అయితే ఇరగదీసింది, సూపర్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవరు కానీ క్షణం కానీ గూఢచారి మూవీస్లలో ఆమె యాక్టింగ్ చూసినాము. ఏ లెవెల్లో ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. ఇప్పుడే హిట్ 2 మూవీ చూసాను. హిట్ 2 సూపర్ డూపర్ హిట్. హిట్ 2 సూపర్ డూపర్ హిట్. పైసా వసూల్ బెస్ట్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. హిట్ 2 మూవీ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశ్వక్సేన్ హిట్లో ఒక రేంజ్లో ఉంటుంది. హిట్ 2 కానీ విశ్వక్సేన్ ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. ఏంటంటే అప్పుడే డైరెక్టర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, నేను 7 సిరీస్ తీస్తాను, 7 సిరీస్లో డిఫరెంట్ హీరోని పెడతాను అనమాట. ఏంటంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కరే యాప్ట్ అవుతారు, అందరూ యాప్ట్ అవ్వరు అనమాట. ఇప్పుడు హిట్ 3కి హిట్ అన్న థియేటర్లో హిట్ 2. ఆడిషేష్ గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసింది, సూపర్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవరు కానీ క్షణం కానీ గూఢచారి మూవీస్లలో ఆమె యాక్టింగ్ చూసినాము. ఏ లెవెల్లో ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్. ఇప్పుడే హిట్ 2 మూవీ చూసాను. హిట్ 2 సూపర్ డూపర్ హిట్. హిట్ 2 సూపర్ డూపర్ హిట్. పైసా వసూల్ బెస్ట్ మూవీ ఫర్ దిస్ వీకెండ్. హిట్ 2 మూవీ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశ్వక్సేన్ హిట్లో ఒక రేంజ్లో ఉంటుంది. హిట్ 2 కానీ విశ్వక్సేన్ ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. ఏంటంటే అప్పుడే డైరెక్టర్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, నేను 7 సిరీస్ తీస్తాను, 7 సిరీస్లో డిఫరెంట్ హీరోని పెడతాను అనమాట. ఏంటంటే ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కరే యాప్ట్ అవుతారు, అందరూ యాప్ట్ అవ్వరు అనమాట. ఇప్పుడు హిట్ 3కి హిట్ అన్న థియేటర్లో హిట్ 2. ఆడిషేష్ గారు అయితే యాక్టింగ్ అయితే ఇరగదీసింది, సూపర్ గా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎవరు కానీ క్షణం కానీ గూఢచారి మూవీస్లలో ఆమె యాక్టింగ్ చూసినాము. ఏ లెవెల్లో ఉంటుంది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్.